సువార్తకు ఈ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆటంకం, ప్రియులారా, మన దేశ ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి క్రైస్తవ్యము భారతదేశానికి ఎటువంటి సంబంధము లేనటువంటి మతమని, దీని వ్యాప్తిని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్న సందర్భంలో దేవుని సేవకులంగా సువార్త ప్రకటిస్తున్న మనము ఏ రీతిగా మనము ఈ దినాల్లో, ప్రత్యేకంగా ఈ దినాల్లో మనము ప్రభు సువార్తను ప్రకటించాలన్న విషయం మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. నేను మరలా చెబుతూ ఉన్నాను, బ్రిటిష్ వారు మనకి సువార్త తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఒక పాలసీ అడాప్ట్ చేశారు. ఆ పాలసీకి పేరేమిటంటే సోప్ సాల్వేషన్ పాలసీ. సూప్ ఇచ్చేవారు ముందు, తర్వాత స్నానం చేయి బట్టలు ఉతుక్కొని సోప్ ఇచ్చేవారు. ఈ రెండు ఎందుకు చేస్తున్నానంటే దేవుని ప్రేమ అని చెప్పి సువార్త చెప్పేవారు. దాన్ని సోప్ సాల్వేషన్ అనేటువంటి థియరీకి ఆ లేబుల్లో సువార్త చేస్తూ ఉండేవారు. ఆ దినాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి కానివ్వండి, సామాజిక పరిస్థితులను బట్టి కానివ్వండి, అణచివేతను బట్టి కానివ్వండి, ఆ పాలసీ బాగా క్లిక్ అయిందని మనం చెప్పవచ్చు. అయితే రోజులు మారినాయి, పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయినాయి. ఈవేళ కూడా మనం అదే పాలసీ అడాప్ట్ చేస్తే సువార్తలో మనం ఫెయిల్ అవ్వక తప్పదు. ఈవేళ ఎవరి దగ్గర చూసినా కావలసినంత సూపు, కావలసినంత సోప్స్, సెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సోప్ సాల్వేషన్ పనిచేసే రోజులు కాదు. ప్రియులారా, ఈవేళ మనం సువార్త ప్రకటించిన యాంగిల్ మనం ఖచ్చితంగా దృఢంగా ఫిక్స్ చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. పౌలు గారు ఏ పద్ధతి అయితే ప్రకటించాడో, పాటించాడో, మరలా ఆ పౌలు గారి పద్ధతిని మనం పాటించి సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత ఉంది. ఏథెన్సు పట్టణంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఆయన విగ్రహారాధనను చూసి ఎంతో ఏడుస్తూ, తీరా ప్రసంగం చేయమంటే మీది మాది ఒకటే అన్నాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దానినే ప్రచురిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, విగ్రహారాధన ఖండించవలసిన వ్యక్తి, విగ్రహారాధికులు నరకానికి వెళ్తారని చెప్పవలసిన వ్యక్తి, దేవునికి విగ్రహం అంటే చాలా కోపము, అయిష్టం అని చెప్పవలసిన వ్యక్తి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా నాకు ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉంది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దానినే ప్రచురిస్తూ ఉన్నాను అన్నాడు. మీది మాది ఒకటని ఎందుకన్నాడంటే, జాగ్రత్త వినండి ప్రియులారా, ఫిలాసఫీలో ఎప్పుడు కూడా యు మస్ట్ ఆల్వేస్ మూవ్ from the known to the unknown. That is one of the basic principles of philosophy. If you want to philosophize something, you must base on the unknown facts. You must basing on the known facts, you must advance towards the unknown. ఆల్రెడీ భారతదేశానికి తెలిసినటువంటి కొన్ని సత్యాలను బేస్ చేసుకుని దాని మీద సువార్తను ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీది మాది ఒకటే అని ఎందుకన్నాడంటే, మీరు బలిపీఠాలు కట్టుకున్నారు, బలిపీఠం కట్టుకున్నారంటే బలులు అర్పిస్తున్నారన్నమాట. బలులు అర్పిస్తున్నారంటే మీకు ఒక మహాసత్యం తెలుసు అన్నమాట. ఆ సత్యం ఏమిటంటే, బలులు అర్పిస్తున్నారంటే మీరు రక్తం చిందిస్తున్నారన్నమాట. రక్తం చిందిస్తున్నారు అంటే మీకు ఒక మహాసత్యం తెలుసు అన్నమాట. ఆ సత్యం ఏమిటంటే, పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరమనే మహాసత్యం మీకు తెలుసు అన్నమాట. నేను కూడా ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని ఎంట్రీ పాయింట్ తీసుకున్నాడు అక్కడ. ఆ ఎంట్రీ పాయింట్ తీసుకుని సువార్తలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. మీది మాది ఒకటే. అయితే చిన్న తేడా ఏమిటంటే, ఇక జంతువుల రక్తంతో పని లేదు, అది సాదృశ్య కాలము. ఆ జంతువుల రక్తాన్ని దేవుడే తీసివేసి
దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన తన ప్రియ కుమారుని రక్తం ప్రవేశపెట్టాడు. మందు మారింది. జస్ట్ ఈ యొక్క మార్పును మీరు గమనించాలి. ఇక జంతువుల రక్తంతో పని లేదు. దానికంటే శ్రేష్టమైన తన కుమారుని రక్తాన్ని ప్రవేశపెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఇక జంతు బలులతో పని లేదు. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ లేక ఈ చిన్న సవరణ మీకు ప్రకటించడానికి వచ్చానని చెప్పి ఎవరిని అఫెండ్ అవ్వకుండా సువార్త ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ నా సందేశం ఏమిటంటే, భారతదేశం మా ఈయన మనోడు కాదు అని మొత్తుకుని మాట్లాడుతూ ఉన్న దినవల్లో ఆయన ఎలాగైనా మనవాడే అని చెప్పవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి మత గ్రంథము కూడా ప్రవచనముల సారాంశము. యు టేక్ ఎనీ రిలిజియన్ ఇంటూ కన్సిడరేషన్, ఎవ్రీ రిలిజియన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది ప్రొఫెసీస్. ప్రతి మత గ్రంథంలో కూడా ప్రవచనాలు ఉన్నాయి. అన్ని మత గ్రంథాల్లో ప్రవచనాలు ఉంటాయి. ఈవేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రవచన సారమే కాదు, ఇది సకల మత గ్రంథాల ప్రవచన సారము. ఈవేళ అన్ని గ్రంథాలను మనం పరిశోధించడానికి మనకి అవకాశం లేదు. కానీ హైందవులముగా, భారతీయులముగా, హిందూ దేశస్థులముగా, హిందూ దేశాల్లో ఉన్నటువంటి మత గ్రంథాల ప్రవచన సారం నజరేయుడని యేసు క్రీస్తు అని మనం ఈవేళ రుజువు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. యేసు క్రీస్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రవచన సారమే కాదు, సకల మత గ్రంథాల ప్రవచన సారము. మిగిలిన మత గ్రంథాలు పక్కన పెట్టినట్లయితే సమయాభావాన్ని బట్టి ఆయన హైందవ మత ప్రవచనముల సారము అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ అంచె దినాల్లో ఈ కోణం మనం అడాప్ట్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు హైందవ మత గ్రంథాల సారాంశము కూడా ఎలాగై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ప్లీజ్ గివ్ మీ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. మానవులందరూ పాపులు అన్న ఒక్క విషయంలో మాత్రం సకల మతాలు ఏకీభవిస్తూ ఉన్నాయి. దెర్ ఇస్ దట్ వన్ పాయింట్ దట్ ఆల్ మ్యాన్కైండ్ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్ అన్నటువంటి దాని మీద కామన్ అండర్స్టాండింగ్ ఉంది. మానవులందరూ పాపులే అని ఇస్లాం ఒప్పుకుంటుంది, జుడాయిజం ఒప్పుకుంటుంది, ఏమంటే క్రిస్టియానిటీ ఒప్పుకుంటుంది, హైందవ్యం ఒప్పుకుంటుంది. కనుక ఈవేళ మనం మిగిలిన గ్రంథాలు పక్కన పెట్టినట్టయితే మానవులు పాపులు అనే గ్రౌండ్ మాత్రం అందరూ మీట్ అవుతూ ఉన్నారు. కనుక ఈ మానవులందరూ పాపులు అన్న విషయంలో మతాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కానీ ఈ పాపులైన మానవులు పరిశుద్ధులై నిత్య జీవములకు వారసులు అవటం ఎలాగూ అన్న విషయంలో మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే all the religions are superficially the same but basically different, fundamentally different అనేటువంటి ఒక సేయింగ్ ఉంది. యాక్చువల్లీ స్పీకింగ్, all the religions are fundamentally different and superficially the same. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైపోయింది. All religions are fundamentally different but superficially the same. పైకి అన్నీ ఒకలాగే కనబడతాయి. ఇందాక మన రాజుగారు వచ్చి ప్రకటించి వెళ్ళారు, అన్ని మతాలు ఒకటే, అన్ని సారము ఒకటే అని. దేవుని బిడ్డలారా, ఎ కామన్ మ్యాన్ విల్ అండర్స్టాండ్ లైక్ దాట్. అయితే ఈవేళ మానవులందరూ పాపులే అన్న విషయంలో హైందవ్యం ఏం చెబుతుందో మనం ఆలోచిద్దాం. హైందవ్యం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉంది. హైందవ్యంలో ఒక శ్లోకం ఉంది, ఏమిటంటే
కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పలకన్నా వెనకాల. కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. అది శాస్త్రం చెబుతా ఉంది. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఓ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీరు సువార్త ప్రకటించేటప్పుడు రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏ దేశము కూడా క్రొత్త సంగతిని ఎప్పుడు యాక్సెప్ట్ చేయు. మత చరిత్ర కలిగినటువంటి, ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి ఏ దేశము కూడా క్రొత్త సంగతులను యాక్సెప్ట్ చేయు. అందుకనే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు దిగి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, వీళ్ళు మందు కొట్టేసి మాట్లాడుతున్నారు అన్నారు. అప్పుడు 11 మందిలో పేతురు నిలిచి, ఇంకా రేయి తెల్లవారుజాము అవ్వలేదు, ఇంకా తెల్లవారలేదు, సారా కొట్లు ఇంకా తెరవలేదు, వీళ్ళు మందు కొట్టినోళ్ళు కాదు, వీళ్ళు ఇది దేవుని యొక్క ఆత్మ అని యోవేలు ప్రవచనానికి ఆ ఘట్టాన్ని కనెక్ట్ చేశాడు. ఏం చేశాడండి? దిస్ ఈజ్ దాట్, దట్ ఈస్ దిస్, ఇదే అది, అదే ఇది అనండర్రా బాబా. ఇదండి దిస్ ఈజ్ దాట్, దట్ ఈస్ దిస్. ఇది యోవేలు ప్రవచనము, మందు కొట్టి మాట్లాడడం కాదు. అంచె దినములలో అన్యజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు. దిస్ ఈజ్ దాట్, దట్ ఈస్ దిస్. జాగ్రత్త వినండి. దిస్ ఈజ్ దట్, దట్ ఈస్ దిస్ అని కనెక్ట్ చేయాలంటే దట్టో తెలియాలి, దిస్సు తెలియాలి. దట్టో తెలియకుండా దిస్సు తెలియకపోతే చూసే. దట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ దట్ అంటే ఆ రెండు తెలిస్తే కనెక్ట్ చేయగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు కనెక్ట్ చేశాడు కాబట్టి చాలామంది ఆ వేళ విశ్వసించగలిగారు. ఈవేళ ఆధ్యాత్మిక చింతన కలిగే దేశాలు, మన దేశం కూడా ఒకటి. మనం కూడా దిస్ ఈజ్ దాట్, దట్ ఈజ్ దిస్ అని చెప్పవలసిన రోజులు వచ్చినాయి అని చెప్పడానికి కూర్చున్నాను. ఎప్పుడు లెగుతానో తెలియదు. ఏం చేద్దాం, టైం ఫ్యాక్టర్ లేదు ఇక్కడ. ఎంత పొడుగు చెప్తే అంత మంచిది. హల్లెలూయా. మనకు కావాల్సింది తెల్లారిదాకా ఉండడమే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈవేళ భారతదేశం అంతా గొగ్గోలు పెడుతుంది. ఏంటంటే యేసు మనోడు కాదు, మనోడు కాదు, మనోడు కాదు అంటే మనమేమో మనోడే 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 అని మనం చెప్పాలి. కనుక మానవులందరూ పాపులే అనడానికి ఏమి 2 శ్లోకాలు చెప్పాను మీకు. కామక్రోధవశ సర్వే దేవఋషి. సర్వే అంటే సర్వజనులు, అందుకని రోడ్లు సర్వే చేయడం కాదు. అందుకనే వేమన పద్యం పప్పులో కొంచెం సవరించవలసి వచ్చింది. ఉప్పు కప్పు రంబు, ఈ పద్యం కూడా రాకపోతే ఆధార్ కార్డు క్యాన్సిల్ చేసి ఏదన్నా దేశం పంపేయాలి తప్ప ఈ దేశంలో ఉంచకూడదు. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచుల పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యే కాదు, అసలు లేరయ్యా. సవరణ ఏంటంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యే కాదు, అసలు శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్రం చెప్తుంది కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. కనుక మానవులందరూ పాపులు అన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఈ పాపులు పరలోకం వెళ్ళడం ఎలాగా, పాపులు పుణ్యాత్ములు అవడం ఎలాగా? పుణ్యము అనేటువంటి మాట, దిస్ ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్. భారతదేశంలో అర్థం అవ్వనటువంటి మాట ఏదైనా ఉంది అంటే వెధవది పుణ్యము అన్న మాట. ఈ పుణ్యం అన్న మాటకి భారతదేశానికి నిర్వచనం తెలియలేదు.
కొంచెం ఓపిక పట్టండి, చెప్తాను. నన్ను అన్యదా భావించొద్దు. ఒకసారి నేను మా పాస్టర్ గారిని తీసుకొని బీచ్కి వెళ్ళాను. బీచ్కి వెళ్తే పాస్టర్ గారిని తీసుకెళ్తే పర్లేదు, ఇంకెవరైనా తీసుకెళ్తే డేంజర్, దాన్ని అవుతారు ఎందుకు. పాస్టర్ గారిని తీసుకొని బీచ్కి వెళ్ళాను. బీచ్కి వెళ్తే అక్కడ నాకు ఒక సీన్ కనిపించింది. ఒక ఆయన 70 సంవత్సరాల పైన ఉంటాయి, చాలా స్మార్ట్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, చాలా పాలిష్డ్ జెంటిల్మెన్లా కనిపించాడు. భుజానికి బ్యాగ్ వేసుకుని, ఆ బ్యాగ్లో గోధుమ నూక వేసుకుని చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడు పారాపిట్ వాల్ పక్కంట. ఆ సీన్ నేను చూశాను. చూసి ఇతను ఆధ్యాత్మిక చింతన గలవాళ్ళగా ఉన్నాడు పెద్ద ఆయన. ఈయన ఏదో 2 మొక్కలు యేసు గురించి చెబితే ఏమైనా పని జరుగుతుందేమో అని నాకు మనసులో ప్రేరేపణ కలిగి మా పాస్టర్ గారితో అన్నాను, జానీ, ఆయన ఎవరో ఒక ఆయన గోధుమను ఒక చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడే, కొంచెం సువార్త చెప్పొచ్చేస్తాను, ఇక్కడే కూర్చో అన్నాను. మా పాస్టర్ గారు అన్నారు, ఆయన ఎవరో గోధుమను ఒక చీమలు జల్లుకుంటూ వెళ్తుంటే నువ్వెందుకు వెనకాల కండచీమలాగా కూర్చో అంటుంది. కండచీమ అంటే భాషాంతరంలో బ్లాక్ అని అర్థం. ఆయన ఎవరో గోధుమను ఒక చీమలకు జల్లుకుంటూ వెళ్తుంటే నువ్వెందుకు వెనకాల కండచీమలాగా కూర్చో అంటుంది. నేను అన్నాను, అంత ఎక్కువసేపు ఉండమ్మాయి, వెంటనే వచ్చేస్తాను అని ఒక మురి మిక్చర్ పొట్టలం కొని ఆవిడకి ఇచ్చి, ఇది తింటా ఉండి ఇది అయిపోయి లోపు వచ్చేస్తాను అన్నాను. అని ఆయన వెనకాల వెళ్ళాను. ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నాను. ఆయన వెనకాల వెళితే ఆయన గోధుమను జల్లుకుంటూ వెళ్ళి నడుము లాగి పారాపీట్ వాళ్ళ మీద కూర్చున్నాడు. ఆయన పక్కన నేను కూర్చున్నాను. కూర్చుని నమస్కారం అండి అన్నాను. నమస్కారం అండి అన్నాడు ఆయన కూడా. అయ్యా, తమరు ఇంతవరకు ఏం చేశారండి అన్నాను. గోధుమ నూక చీమలకు జల్లానండి అన్నాడు. దేనికండి అన్నాను. పుణ్యం కోసం అండి అన్నాడు. పుణ్యం అవసరం ఏంటండి అన్నాను. పాపులం కదటండి అన్నాడు. ఇదే సంభాషణ. పాపులైతే పుణ్యం చేసుకోవాలంటారా అన్నాను. చేసుకోకపోతే మరి మోక్షం ఉండదు కదా అన్నాడు. అప్పుడు ఆయనకి నేను నమస్కారం పెట్టి, అయ్యా, మీరు నాకంటే పెద్దవారులాగా ఉన్నారు, నాకు ధర్మ సందేహం ఉంది, తమరు దయచేసి కోప్పడకుండా నాకు సమాధానం చెప్పాలి సార్ అన్నాను. ఆయన అన్నాడు, కోపం దేనికి వెధవది చెప్పండి అన్నాడు. అప్పుడు నేను ఆయన ప్రశ్న అడిగాను, అయ్యా, మనం నడిచి వెళ్ళిపోతున్నప్పుడు కాలుకి అసిద్ధం అంటుకుందనుకోండి, ఏమొస్తుందండి అన్నాను. అన్నాడు, అసిద్ధం అంటుకుంటే దుర్వాసన వస్తుంది అన్నాడు. బాగా చెప్పారు సార్ అన్నాను. మరి ఆ దుర్వాసన పోగొట్టుకోవడం కోసం పక్క కాలుకి సెంటు రాసుకుంటే ఎలా ఉంటుందని అన్నాను. ఆయన అన్నాడు, 2 కలిపి ఇంకా దరిద్రపోసన వస్తాయి అన్నాడు. ఆయనే నడిచి వెళ్ళిపోతున్నాం, కాలుకి ఏమంటుకుంది, అసిద్ధం అంటుకుంది, దుర్వాసన వస్తుంది. దుర్వాసన వస్తుందని చెప్పి పక్క కాలుకి సెంటు రాసుకున్నాం అనుకోండి, ఆ 2 కలిపి ఇంకా దరిద్రపోసన వస్తాయి అన్నాడు ఆయనే. నేనన్నాను, అయ్యా, మరి తమరు చేసింది కూడా అలాగే ఉందండి అన్నాను. ఏం మాట్లాడుతున్నారు వెదవదని సర్రమని లేచిపోతున్నాడు. అయ్యా, ముందే పర్మిషన్ అడిగాను, కోప్పకూడదని కూర్చోండి అన్నాను. అందుకే అడిగాను పర్మిషన్, కూర్చోండి అని కూర్చున్నాడు. నేను చేసింది అలాగే ఎందుకు ఉంది అన్నాడు. అయ్యా, అసిద్ధం అంటుకుంటే దానికి విరుగుడు ఏమిటి అన్నాను. విరుగుడు కడుగుడే అన్నాడు ఆయనే. అసిద్ధం అంటుకుంటే దానికి విరుగుడు ఏమిటి, కడుగుడే. నోరు మూసుకొని సబ్బట్టుకుని సేమ్ చెరువు దగ్గరికి ఎక్కడికి వెళ్ళి తోముకోవాలి. అయ్యా, మరి అసిద్ధం అంటుకుంటే విరుగుడు కడుగుడే అయినప్పుడు పాపం కూడా మరి అంటే అసిద్ధమే కదండి, అసిద్ధం లాంటిది పాపపంకం. మరి పాపపంకం అంటినప్పుడు కూడా కడుక్కోవాలి కదా. మరి తమరు కడుక్కోకుండా దాన్ని అలాగే ఉంచుకొని గోధుమకు జల్లితే మరి 2 కలిపి దరిద్రపోసం రావా? మీకు ఈ శ్లోకం తెలీదా అన్నాను. ఏమిటి అన్నాడు. అప్పుడు ఈ శ్లోకం చెప్పాను. నపుణ్యం దానధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవితే. నపుణ్యం దానధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం. దానధర్మముల వల్ల పుణ్యము కలగదు. నకర్మశ్చ పుణ్యం భవితే. నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి అని అంటారు కదండి అన్నాను. ఆయన అన్నాడు, ఏది మళ్ళీసారి చెప్పండి అన్నాడు. మళ్ళీ 2వ సారి చెప్పాను. ఏది వివరించండి అన్నాడు.
వివరించాను. నా అన్న, నహి అన్న, నాట్ అన్న, నో అన్న, నెగేషన్ అన్న, నెగిటివ్ అన్న ఒకటే మాట అండి. నపుణ్యం దానధర్మస్య అంటే దాన ధర్మముల వల్ల పుణ్యము కలుగదు. నకర్మస్య పుణ్యం భవిత్ అంటే మానవుడు ఏ పని చేసినా పుణ్యాత్ముడు కాలేడు. నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి అన్నారు. దేవుడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప ఆ రక్తములోనే పాపక్షమాపణ ఉంటుందని చెప్పారు కదా. మీకు ఈ శ్లోకం తెలీదా అంటే నేను ఎప్పుడూ చదవలేదండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చెప్పాను, అయ్యా పాపం అంటుకున్నప్పుడు, పాప పంకం అంటుకున్నప్పుడు ముందు కడుక్కోవాలండి. ఆ కడగాలంటే ఖచ్చితంగా యేసు రక్తమే కావాలి. దాంతో కడుక్కున్న తర్వాత మీరు గోధుమ నూక జల్లుకున్నా ఏ నూక జల్లుకున్నా పర్లేదు. మీరు కడుక్కోకుండా ఇలా గోధుమ నూక జల్లుకుంటూ వెళ్తే రెండు కలిపి దరిద్రం వస్తాయి. యేసు మీ కొరకు రక్తం చిందించాడు. జన్మ కర్మములు పాపాలు పోయేటువంటి ఒకే ఒక లిక్విడ్ యేసు రక్తం సార్. దాంతో కడుక్కుని అప్పుడు మీరు గోధుమ నూక జల్లుకోండి అని చెప్పి నేను సువార్త చెప్పి రావడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అప్రోచ్ కనుక సాలపోతే అయితే గురించి ఆలోచించాలండి అన్నాడు ఆయన. ఎవరో తెలుసా? అయితే దీని గురించి ఆలోచించాలని అన్నాడు. మన వాక్యాలు మనుషులను కొంచెం ఆలోచింపజేసేవిగా ఉండాలి. కనుక ఈవేళ పుణ్యాత్ములు అవడం ఎలాగూ అన్న విషయంలోనే మిగిలిన సందర్భాలు ఎలా చెప్పినా కానీ హైందవ్యం ఏం చెప్పిందో చెప్తున్నాను. మానవులు పుణ్యాత్ములు అవ్వాలంటే ఖచ్చితంగా ఘంటాపదంగా ఒక శ్లోకం చెప్పారు. ఏమిటంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా లైట్గా తీసుకున్నటువంటి శ్లోకం. దీన్ని చాలా తక్కువగా వర్ణించినటువంటి శ్లోకం. దీని యొక్క స్కోపు చాలా పెద్దదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. ఏ విషయంలో? పాపక్షమాపణ విషయంలో, మోక్ష సాధన విషయంలో. అంటే గతి లేని వారం అయిపోతామంటే మరి మిగిలిన వారు పనికిరాననే కదా అర్థం. అంటే మిగిలినటువంటి దేవుళ్ళు అనబడిన వారు కానివ్వండి, దేవతలు అనబడిన వారు కానివ్వండి, లేకపోతే మనం చేసేటువంటి యజ్ఞయాగాదులు కావనండి, ఇవన్నీ వ్యర్థమనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే వాళ్ళు దేవీ దేవతలు అనబడిన వారు ఎందుకు పనికిరారనా? ఇక్కడ మనం క్లాసిఫై చేసి చూపించాలి. ఈ దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు యూస్లెస్సా? అది ఎందుకు పనికిరారా? అపచారం పనికిరారని మనం చెప్పట్లేదు. అందులోకి వెళ్ళాలంటే చాలా పెద్ద లోతుగా ఉంటుంది. మీకు యెఫ్తా గురించి తెలుసు. యెఫ్తాను తీసుకొచ్చిన తర్వాత యెఫ్తా ఒక స్పీచ్ ఇస్తాడు. మీ దేవతలు మీకు ఇచ్చిన వాటిని మీరు అనుభవిస్తున్నారు కదా, మా దేవుడు మాకు ఇచ్చిన దాన్ని మేము అనుభవిస్తామని యెఫ్తా మాట్లాడతాడు. అంటే మిగిలిన అన్య దేవతలు, హైందవ్యంలో ఉన్న దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు మిగిలిన విషయానికి పనికొస్తారేమో కానీ కావాలి అవసరం అని చెప్పింది హైందవ్యమే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు తెలుసు, కుమారుడు అనగా కుత్సితాన్ మారయా తేతా కుమ్ ఆరహ. చెప్పండారా పాలకండ చిన్నయ్య. కుత్సితాన్ మారయా తేతా కుమ్ ఆరహ. కుమారుడు అనగా కుత్సితములు తొలగించేవాడు, పుత్రుడు అనగా పున్నామి నరకం నుండి తప్పించేవాడు. అంటే మనవాళ్ళు దేనికి కనెక్ట్ చేశారంటే మన కడుపును పుట్టిన కొడుకులు కనెక్ట్ చేశారు. కొడుకు పుట్టకపోతే మోక్షం లేదనేశారు. అలాగైతే ఇంకా ఆడపిల్లల తండ్రి డైరెక్ట్గా నరకానికే. ఏమండి, పిల్లలు పుట్టినోళ్ళు నరకానికే, పెళ్ళిళ్ళు అవలోళ్ళు నరకానికే. పెద్దోళ్ళకి ఎవరికో పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఈ శ్లోకాన్ని బట్టి మొత్తం అందరూ నరకానికే. పున్నామి నరకం నుండి తప్పించేవాడంటే మన కడుపును పుట్టినోడు కాదు. ఇప్పుడు చూడండి, కొడుకుల కన్నా తల్లులను అడగండి, ఆ నరకం తప్పించున్నాడు, ఇప్పుడే నరకం చూపించేస్తున్నాడు. వయసు వస్తే అవతన చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, తల్లి విషమాయే పెళ్ళాము బెల్లామాయే.
నానా బాధలు. మన కడుపును పుట్టిన కొడుకు కాదు, పాప సహితునిలో నుండి పాపరహితుడు రాడు. పాప సహితుల్లోని పాపరహితుడు రాడు ప్రియులారా. కనుక ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి అని చెప్పినటువంటిది హైందవ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వితౌట్ ద సన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ అవర్ సిన్స్ ఫర్గివెన్ అండ్ వీ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. That was emphasized by the Indian theology and Indian mythology in all the one of the major books of the Indian theology. భారతీయ సాంప్రదాయంలో చెప్పబడినటువంటి మాట. ఖచ్చితంగా గతి లేని వాళ్ళం అయిపోతాం. దేవుడు తన కుమారుని కనుక మానవుల కొరకు అనుగ్రహించకపోతే ఇక ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. ఏమంటే క్రైస్తవ లోకానికి పోపు గారు ఉన్నారు, ఆయన వల్ల కూడా పని జరగదు. స్వయాన యేసు ప్రభుని పాలిచ్చి నవమాసాలు మోసి కన్నటువంటి మరియ ఉన్నది, ఆవిడ వలన పని జరగదు. యోసేపు వలన పని జరగదు. జోజప్ప, తిరులప్ప, ఏ అప్ప వలన కూడా పని జరగదు. లూర్దు మాత, లేకపోతే ఆరోగ్య మాత, వ్యాకుల మాత, వేళంగిని మాత, ఏ మాత వలన ప్రయోజనం లేదు, ఏ అవతారం వలన ప్రయోజనం లేదు. ఖచ్చితంగా దేవుడే తన కుమారుణ్ణి పంపాలి అని డిక్లేర్ చేసింది హైందవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు వినాలి. నేను కుమారుణ్ణి కావాలి అవసరమని హైందవ్యం చెప్పింది. ఆ కుమారుడు ఎలాగ పుట్టాలో, ఆయన లోకంలోనికి రావాల్సిన విధము కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి, ఉండి తీరుతుందని చెప్పింది కూడా హైందవ్యమే. ఆ కుమారుడు ఎలా పుట్టాలో చెప్పారు. హైందవ్యంలో ఏమని చెప్పారు తెలుసండి? ఓం శ్రీ కన్యాసుతాయ నమః ఏషపుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. మీకు నమస్కారం. హల్లెలూయా. మమ్మల్ని ఇలా చంపేతనం ఏంటి అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిస్ ఈజ్ దట్ ఈస్ దిస్ అని కనెక్ట్ చేయకపోతే రోజులు బాగోలేదు. సోప్ సాల్వేషన్ పని చేయదు. కోడిగుడికి ఏకలు పీకుతున్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తే నమ్మేవాళ్ళు లేడు వేళ. కుమారుడు కావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడి లోకంలోకి ఎలాగ రావాలో చెప్పింది కూడా హైందవ్యమే. ఎలా పుట్టాలట? కన్యక గర్భవతి కొడుకుని కనాలట. 2 చోట్ల రాశారు శాస్త్రంలో. ఏషపుత్రంచమ్మ విద్ధి కుమారి గర్భ సంభవం. కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఎవరు చెప్పగలరండి? దైవ ప్రత్యక్షత కాకపోతే ఊహించి చెప్పడానికి అవకాశం ఉందా? కానీ కుమారుడు కావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు ఎలా రావాలో చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు ఎక్కడ పుట్టాలో చెప్పింది నేను అంటాను, మీరేమో హైందవ్యం అనండి. కుమారుడు కావాలని చెప్పింది, ఆ కుమారుడు ఎలా రావాలో చెప్పింది, ఆ కుమారుడు ఎక్కడ పుట్టాలో చెప్పింది. ఎక్కడ పుట్టాలో చెప్పింది? అంబస్య పారే భువనస్య మధ్యే నాకసపుష్టే మహతో మహ్యాన్ శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. చివరిన అనానని పోని సరిపోద్ది. అంబస్య పారే, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అంటారు పార్రే. ఆకాశంలో నుంచి రావాలి. అంబస్య పారే భువనస్య మధ్యే, భూమధ్యపురంలో పుట్టాలి. శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. ఆ ప్రజాపతిని దేవుడు భూమధ్యపురంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. దేశమా 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 గమనించి ఆయన్ని ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్పింది హైందవ్యమే. కొడుకు కావాలని చెప్పింది హైందవ్యమే. ఆయన ఎలా పుట్టాలో చెప్పింది హైందవ్యమే. ఎక్కడ పుట్టాలో చెప్పింది. ఏమండి, ఇంత విశాల ప్రపంచంలో, ఇన్ని దేశాలున్న ప్రపంచంలో అంత పిన్ పాయింట్ యాక్యురసీ తోటి గెస్ చేసి చెప్పడం సాధ్యమా? Is it possible to guess such a wild guess? Not at all. భూమధ్యపురంలో పుట్టాలి అన్నారు. కరెక్ట్గా భూమధ్యపురంలోనే పుట్టాడు. డిస్కవరీ ఛానల్ కొలిసి చెప్పారు.
యేసు ప్రభు పుట్టినటువంటి బెత్లెహేము భూమికి కరెక్ట్గా నడిబొడ్డట. దేవునికి స్తోత్రం కలుగునగా. యెహెజ్కేలు అంటాడు, భూమికి నట్ట నడుము నివసించు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి, మానవులు మోక్షానికి వెళ్ళాలంటే మిగిలిన విషయాలకి మిగిలిన వాళ్ళు పనికొస్తే పనికి రావచ్చు. నువ్వు ఆరాధిస్తున్న దేవుళ్ళు దేవతలను వాడిన వారు మిగిలిన మేలులకు పనికొస్తే పనికి రావచ్చు. నేను కాదంటలేదు, వాళ్ళు ఎందుకు పనికిరారంటలేదు, వాళ్ళు వేస్ట్ అంటలేదు, అపచారం వేస్ట్ అంటలేదు. సుమా, ఒక విషయానికి మాత్రం పనికిరారు, ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా పనికిరారు. ఏ విషయం? ఏమండి, యోసేపుతో సహా పేతురు గారితో సహా ఎవరు కూడా లూర్దు మాత, ఆ మాత, ఈ మాత, ఏ మాత వలన సాధ్యమో లేదు. దేవునికి స్తోత్రం. కొడుకే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ కొడుకు ఎక్కడ పుట్టాలో చెప్పారు, ఎలా పుట్టాలో చెప్పారు. నెక్స్ట్, దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు పుట్టినవాడు చచ్చిపోవాలని చెప్పారు. ఎస్, పాపం రాధా మనోహర్ దాస్ గారికి ఏం తెలియక పీక్కునుంటే లాక్కోలేక పీక్కోలేక సర్దు మనం. ఆయనే కనుక పీక్కునుంటే మన పని ఇక మానవుల పని లాక్కోలేక పీక్కోలేక కుర్తిలో పడ్డ ఎలకలాగా కొట్టుకోవడమే. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ దేవకుమారుడు పుట్టినట్టుంటే అవసరం లేదు, పని జరగదు, ఉపయోగం ఉండదు. ఆ పుట్టిన దేవకుమారుడు ఖచ్చితంగా మరణించి తీరాలి. దానికి శ్లోకం ఉంది, ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం, ఆత్మానం అంటే సెల్ఫ్. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఆ ప్రజాపతి యజ్ఞమైపోవాలి, తనకు తానే ప్రాణం పెట్టేయాలి, తను చనిపోవాలి. అది శాస్త్ర సారాంశం. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది. బతికుంటే లాభం లేదు, ఖచ్చితంగా ఏం చేయాలండి? చనిపోవాలి. అందుకని యేసుప్రభువు అంటాడు, నా ప్రాణము నేను పెట్టుటకును తీయుటకు నాకు తీసుకోవడం నాకు అధికారం ఉంది, నేనే స్వయంగా ప్రాణం పెడుతున్నాను. చాలామంది అనుకుంటున్నారు ఎవడో ముద్దెట్టుకుని అమ్మేస్తే చచ్చిపోయాడు. వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, అందరూ చంపినోడు హీరో అవుతాడు కానీ చచ్చినోడు హీరో ఎలాగవుతాడు. సినిమాలు చూసి అందరినీ చంపినోడు హీరో అవుతాడు కానీ చచ్చినోడు హీరో అవుతాడు. మీకు విషయం తెలుసా? అందరికంటే ముఖ్యంగా సాతానుకి యేసు ప్రభు సిలువలో చనిపోవడం ఇష్టం లేదు. సాతానికి 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. యేసు ప్రభుని చంపేయమని ఇస్కరియోతు యోధాని ప్రేరేపించాడు. యేసు ప్రభు చచ్చిపోతానంటే పేతురులో దూరి నువ్వు చావొద్దు అన్నాడు. ఈ గడ్డు సమస్యకి ఓఫిర్ గారు సమాధానం చెప్పాడు. రంజిత్ ఓఫిర్ గారు దీనికి ఒక సమాధానం చెప్పాడు. ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇస్కరియోతు యోధాతోనేమో చంపేయమని లంచం తీసుకున్నాడు. చచ్చిపోవడానికి వెళ్తుంటే పేతురులో దూరి వద్దన్నాడు. మీరు చూడండి, సాతానికి యేసుప్రభు చనిపోవడం, సిలువలో చనిపోవడం ఇష్టం లేదు. యేసుప్రభు చనిపోవడం ఇష్టమే, కానీ సిలువలో చనిపోకూడదు. అందుకని చిన్నప్పుడే చంపేయడానికి ట్రై చేశాడు. హేరోదు దగ్గర దేవుడు తప్పించుకున్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు 2-3 సార్లు ట్రై చేశాడు, ప్రభు తప్పించుకున్నాడు. ఇంకొకసారి కొండ మీద దూకేమన్నాడు, అప్పుడు ఎల్లరావతలుగా అన్నాడు, దూకలేదు, అప్పుడు తప్పించుకున్నాడు. ఇంక అన్ని ఫెయిల్ అయిపోతే పేతురులో దూరాడు. యేసు చనిపోవడం సాతానుగాడికి ఇష్టమే కానీ సిలువలో చనిపోకూడదు. లేఖనము నెరవేరినట్లు చనిపోకూడదు. లేఖనము నెరవేరినట్లు చనిపోతే మానవులందరికీ ప్రాయశ్చిత్తం చేసినోడు అయిపోతాడు, వెల చెల్లించినవాడు అయిపోతాడు, విమోచన క్రయధనం చెల్లించినవాడు అయిపోతాడు. వన్స్ హీ పేస్ అండ్ ద హోల్ వరల్డ్ విల్ గో అవుట్ ఆఫ్ హిమ్. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మానవులు చాలామంది ఈ పాప ప్రాయశ్చిత్తం పొంది బయటికి వెళ్ళిపోతారు. దట్స్ వై హీ డజంట్ వాంట్ గాడ్ టు డై ఆన్ ద క్రాస్. యేసు సిలువలో చనిపోకూడదు అనుకున్నాడు, కానీ యేసు వచ్చింది చావడం కొరకే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. చనిపోవాలని చెప్పింది కూడా హైందవ శ్లోకం చెప్పండి. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. దిస్ ఈజ్ దట్ ఈజ్ దిస్ అని చెప్పాలంటే దట్టో తెలియాలి. మనకు దట్టో తెలీదు.
దిశ తెలియదు, స్వార్థకి వెళ్ళిపోయామనుకోండి. ఆ రెండు లేకపోతే ఏముందంటే ఏమనాలంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు, నాకు కలిగిందే ఇస్తాను, యేసునామములో రైస్ అప్పిందని ఏమో చేశాను. అదన్నా ఉండాలి దేవునికి స్తోత్రంగా. చివరికి అదన్నా ఉండాలి. మంచి దినాల్లో మనం స్మార్ట్గా ఉండాలండోయ్. వీ మస్ట్ వెరీ స్మార్ట్. వీ మస్ట్ కంప్లీట్లీ ఓవర్కమ్ దెమ్. కనుక కొడుకే రావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కొడుకు ఎలా రావాలో చెప్పింది హైందవ్యమే. ఎక్కడికి రావాలో చెప్పింది హైందవ్యమే. వచ్చినోడు చచ్చిపోవాలని చెప్పింది హైందవ్యమే. ఎందుకు చచ్చిపోవాలో చెప్పింది హైందవ్యమే. దేవునికి స్తోత్రం. వై షుడ్ గాడ్ డై అట్ ఆల్? వై షుడ్ గాడ్ డై అట్ ఆల్? ఎందుకు చచ్చిపోవాలి? దేవుడు చచ్చిపోవడం ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ లేదా? వేరే ఆల్టర్నేటివ్ లేదా? ప్రభువుకు మాత్రం చచ్చిపోవడం ఇష్టమా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయమని అనలేదా? శరీరం సిద్ధమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అనలేదా? ఎందుకు చచ్చిపోవాలంటే ఖచ్చితంగా పాపక్షమాపణ కొరకు రక్తం అవసరం. ఆ రక్తమైనా దైవ రక్తమే అవసరం. ఈవేళ పెద్ద టాపిక్ నడుస్తూ ఉంది. యేసు ప్రభువులో మరియమ్మ రక్తం ఉందని కొంతమంది, ఏమండి లేదని కొంతమంది, మరియమ్మ పాలు తాగాడు కాబట్టి యేసు పరిశుద్ధుడు ఎలాగాడని కొంతమంది. నేను యేసు పరిశుద్ధుడు. నేను విశాఖపట్నంలో కరపత్రాలు పంచుతున్నాను. ఒకసారి పంచుతుంటే ఒకతను నా చేతిలోంచి లాగేసుకున్నాడు. ఇసుక తోట దగ్గర లాగేసుకుని నలిపేసి కింద పడేశాడు. పడేసిన వంక ఎర్రగా చూస్తున్నాడు. చూస్తూ అన్నాడు, ఇందులో ఎవరి గురించి రాసి ఉంది అన్నాడు. నలిపేసి పడేసి నన్ను అడుగుతున్నామంటే చదవచ్చు కదా అన్నాను. నలిపేసి పడేశాడు, నన్ను అడుగుతున్నాడు ఇందులో ఎవరి గురించి రాసి ఉంది అన్నాడు. నన్ను అడిగే బదులు చదవచ్చు కదా అన్నాను. అన్నాడు యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. ఆయన ఎలా పుట్టాడో నీకు తెలుసా అన్నాడు. తెలియపోవడం ఏంటి తెలుసా అన్నాను. ఎలా పుట్టాడో చెప్పన్నాడు. మరియా అనే కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసునికి అన్నది అన్నాను. నీకే మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా అన్నాడు. అది ఏమన్నాడు తెలుసా? ఇటువంటి తాడు బంగడం లేని విషయాలు నమ్మకం, ఇటువంటి పిచ్చి పిచ్చి ఎప్పుడు నమ్మకం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయి ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పా అన్నాను. అడగమన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు. ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? విశాఖపట్నంలో కరపత్రం పంచుతున్నాను. ఒక అతను నా చేతిలోంచి కరపత్రం లాగేసుకున్నాడు. లాగేసుకుని నలిపేసి పడేసిన వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి అలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసునికి అన్నది అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయి ముందు ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. గర్భసంచి గోబలో ఉంటే ఇంత అయిపోతా గోబా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుని చచ్చిపోమాను దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంట. నీకు ఇది నచ్చిందా? నీకు నాకు మెంటలో నీకు మెంటలు యేసుప్రభు నమ్ముకరా అన్న. కానీ వచ్చేసాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నాకు మెంటలా నీకు మెంటలా? నోరు మూసుకుని యేసుప్రభు నమ్మకరం చెప్పి వచ్చేసాను దేవునికి స్తోత్రం కలు. వెదవ్వాగుడండి. ఏంటో లాజిక్. ఇంకొకడు యేసుప్రభు మరియం పాలు తాగాడు, పరిశుద్ధుడు ఎలాగయ్యాడు అంటాడు ఆడు. ఏ అంటే మరియం పాపాలు ఎలా అంటున్నాడు అంటే ఈ లెక్కన గేదె పాలు తాగితే గేదె పాపాలు, దెయ్యం గాడిద పాలు తాగితే గాడిద పాపాలు వస్తాడు మనకి. తాగింది తిన్నది కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపో. పొద్దునే వెళ్ళట్లేదా వెధవాను అనవలసి వచ్చిందండి. ఈవేళ నువ్వు చాలా స్మార్ట్గా ఉండకపోతే తప్పనవదు.
కనుక చెప్పండి, ఇప్పుడు ఆ పాప క్షమాపణకు నిత్య జీవానికి కుమారుడే అవసరమని చెప్పింది. అప్పుడే బోరుకొట్టేస్తుందా అని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు ఎలా పుట్టాలో చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు ఎక్కడ పుట్టాలో చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు చచ్చిపోవాలని చెప్పింది హైందవ్యమే. ఎందుకు చచ్చిపోవాలో చెప్పింది హైందవ్యమే. ఎందుకు చచ్చిపోవాలంటే పాపక్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరము. ఆ రక్తము ఏ మానవునిది పనికిరాదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే దిగొచ్చి మానవుల కొరకు రక్తం చిందించాలి. యోసేపు రక్తం కానీ, మరియమ్మ రక్తం కానీ, ఏ పరిశుద్ధుని రక్తం కానీ పనికిరాదు. ఏమాత్రం మానవ రక్తం అందులో ఉన్నప్పటికీ ఉంటే అది యజ్ఞానికి పనికిరాదు, పాపక్షమాపణకు పనికిరాదు. కనుక దేవుడే దిగివచ్చి ఒక నూతన రక్తాన్ని దేవుడు కలుగజేసి మనకు అనుగ్రహించాలి. దేవుని బిడ్డలారా, అదే పాపక్షమాపణకు అనువైనటువంటి రక్తం. ఎందుకంటే రక్తమే ప్రాణము. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి కలిగి ఉంటుంది. The only thing that will have the capacity to forgive sins is blood, because blood will have life. రక్తమే ప్రాణము. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి ఆ రక్తానికి మాత్రం ఉంది. ఆ రక్తము పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. పాపులను చంపడానికి దేవుడు భూమికి రాక్కర్లేదు. శత్రువులను చంపడానికి దేవుడు రాక్కర్లా. శత్రువులు అందరూ నశించుదురు కాకంటే పోతారు. కానీ ఖచ్చితంగా రక్తం అవసరం కనుక మనుజావతారుడిగా యేసు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? చావడం అంటే చాలా రకాలు ఉన్నాయి. యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, ముసలై చచ్చిపోవచ్చు, రోగం వచ్చి చచ్చిపోవచ్చు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు. చావు అనేక రకాలు. కానీ ఏ విధంగా చనిపోవాలో కూడా చెప్పింది హైందవ్యమే. ఆ దేవకుమారుడు రావడమే కాదు, చావడమే కాదు, ఆయన చావవలసిన విధమేదనగా ఆయన ఇట్టి విధముగా చావవలసి ఉంది, ఇట్టి విధంగా చనిపోబోతూ ఉన్నాడని చెప్పినటువంటిది సకల శాస్త్రాల కంటే ముందు భారతీయ శాస్త్రాలే. దేవునికి స్తోత్రం. ఎలా చనిపోవాలని చెప్పారు తెలుసా? అజామేధ యాగములో యజ్ఞ పశువు వలె చనిపోవాలి. మన దేశంలో బలికర్మకాండ ఉంది. అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజపేయము, పెద్ద బలికర్మకాండ భారతదేశంలో. అందులో అజామేధ యాగం చేసేవారు. ఆ అజామేధ యాగంలో ఒక మచ్చలేని మేక, మచ్చ కానీ కళంకం కానీ ఉంటే యజ్ఞానికి పనికిరాదు. మచ్చలేని మేకను తీసుకోవాలి. దాని తల మీద బలుసుములతో కిరీటం చేసి పెట్టాలి. దానికి ఒక పట్టు వస్త్రాన్ని కప్పాలి. ఆ పట్టు వస్త్రాన్ని రుక్తులు అనగా పురోహితులు చీట్లు వేసి పంచుకోవాలి. ఆ మేకను బలచెక్కకు 4 కాళ్ళలో మేకులు దిగ్గొట్టాలి. తర్వాత పక్కలో బల్లెపోడు పొడవాలి. ఎముక ఎరక్కొండగా చూడాలి. ఆ బల్లెపోడు పొడిచిన తర్వాత రక్తమంతా బయటకు వచ్చేసి డిహైడ్రేట్ అయిపోతే అది ఏడుస్తూ నాలిక బయటకు తీస్తే సోమరసం అందించాలి. ఆ విధముగా యజ్ఞ పశువు చనిపోవాలి. చనిపోయిన తర్వాత మరలా ప్రాణప్రతిష్ఠ జరగాలి. ఈ విధంగా చనిపోవలసింది. ఎలా పడితే చనిపోవడానికి వీలు లేదు. ఈ విధంగా చనిపోవాలి. ఈ విధంగా చనిపోబోతున్నాడు, చనిపోవాలి, చనిపోబోతున్నాడు అని ఘంటాపదంగా చాలా మైన్యూట్ స్పెసిఫికేషన్స్ తోటి తెలియజేసిన గ్రంథాలు భారతీయ మత గ్రంథాలే. దేవునికి స్తోత్రం కలుగునగాక. మచ్చలేని మేక. యేసు ప్రభు మచ్చలేని వాడిగా వచ్చిన మనకు తెలుసు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలని చెప్పినటువంటి వాడు. ఎవండి? మానవ పాపము లేకుండా పుట్టినటువంటి వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు చేసినటువంటి వాడు. మిగిలినటువంటి వారందరూ కూడా మేము పాపులమని ప్రార్థన చేశారు. మేము పాపులము, మేము చేసిన పాపకర్మ అనుభవిస్తున్నామని దేవుళ్ళు అనబడిన వారే చాలా చెప్పారు. మనం అందులోకి వెళ్ళమంటే చాలా టైం అయిపోద్ది.
యేసు ఒక్కడే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? సోకాల్డ్ గాడ్స్ అన్న వాళ్ళందరూ కూడా మేము పాపులము, మా పాప కర్మం అనుభవిస్తున్నాం, మా పాపములు క్షమించమని ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవుళ్ళు అనబడిన వారందరిలో యేసు ఒక్కడే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? దేవునికి స్తోత్రం చెప్పండారా. హల్లెలూయా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆకారమందు మనుష్యుడిగా అగుపడ్డాడంతే. ఈజ్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన మచ్చలేని వాడుగా వచ్చాడు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఆయన యొక్క అంగీని రోమా సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఏమండి, రెండు చేతుల్లో మేకులు, రెండు కాళ్ళలో శీల దిగ్గొట్టారు. ఈ పక్క దొంగోడు కాళ్ళు, ఆ పక్క దొంగోడు కాళ్ళు ఎరగొట్టారు, కానీ యేసు కాళ్ళు విరగొట్టలేదు. ప్రక్కలో బల్లె పొడిశారు. ఏమండి, దాహం అని అడిగితే చేదు చెరకను అందించారు, సోమరసం అందించినట్లుగా. అజామేధ యాగంలో యజ్ఞ పశువు ఏ విధంగా చనిపోయిందో మక్కి అదే విధంగా చనిపోయినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇన్ని విషయాల్లో టాలీ అవుతుంటే మనోడు కాదంటున్నావే, నీకు అసలు ఏమన్నా రీజనింగ్ ఉందా? మనవాడు కాకపోతే ఈ లేఖలను నెరవేర్చినవాడు ఇంకొకడు ఎవడైనా ఉన్నాడా? చూపించమని ఈవేళ అడగవలసిన ఆవశ్యకత క్రీస్తు సంఘం మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, పాప క్షమాపణ కొరకు నిత్య జీవానికి కుమారుడే అవసరం. కుమారుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. మిగిలిన వాళ్ళు ఎవరో కూడా పనికిరారు. దే ఆర్ నాట్ క్యాపబుల్ టు టేక్ అవర్ సిన్స్ అవే అండ్ టు టేక్ us టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హూ ఎవర్ హీ ఈజ్ అని చెప్పింది హైందవ్యమే. ఎలా పుట్టాలో చెప్పింది హైందవ్యమే. ఎక్కడ పుట్టాలో చెప్పింది హైందవ్యమే. పుట్టిన ఆయన చనిపోవాలో చెప్పింది హైందవ్యమే. ఎందుకు చనిపోవాలో చెప్పింది హైందవ్యమే. ఎలాగ చనిపోవాలో చెప్పింది హైందవ్యం. మీకు హైందవ్యమే అనడానికే మీరు అంత బద్ధకం అయితే ఇంకేం వస్తుంది మనకి సబ్జెక్టు? మళ్ళా అన్నారు తెలుసా, ఆ చచ్చిపోయిన ఆయన చచ్చిపోయినాడు చచ్చిపోయినట్టుగా ఉంటే పనికిరాదు సుమా. పుట్టినోడు పుట్టినట్టున్నా సరిపోదు. చచ్చిపోయిన వాడు చనిపోయినట్టున్నా సరిపోదు. చనిపోయిన వాడు మరలా తిరిగి లేవాలని చెప్పారు శాస్త్రంలో. నా పేరు స్టీవెన్. చెప్పండి, స్టీవెన్ కాదు, నా పేరేం పేరు? స్టీవెన్. అసలు యాక్చువల్గా పూర్తి పేరు అయితే అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనాస్థీషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నోక్లే. అది అసలు పేరు. చెప్పండి ఎవరన్నా. మొదటిగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియోను మీ వరకు తీసుకురావడానికి ఆ దేవాతి దేవుడు కృప చూపించాడు. ఈ వీడియోను పూర్తిగా తిలకించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వీడియో చూశారు కదా, ఇది నేను చేసింది కాదు, నేను చేయాలన్నా అయ్యేది కాదు. ఒక గొప్ప దైవజనుడు మరి ఇటు రీతిగా ఈ వీడియోని తయారు చేశారు. ఇంకొక దైవజనుడు ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి 2 years పైన అవుతుంది. అయితే ఇది బాగా లెంతీ వీడియోలో ఉంది కనుక మనం ఎలాంటిదంటే ఈ రోజుల్లో పూర్తి వీడియో కూడా చూడలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చిన వీడియో కూడా ఇంచుమించు 1 hour ఉంది. ఇది కూడా ఎంతమంది పూర్తిగా చూసారో తెలియదు. ఇప్పుడు అందరూ ఏంటంటే రీల్స్ చూడడానికి ఆశపడుతున్నారు. అంటే చిన్నగా మెసేజ్ కొద్దిపాటి సమయంలో చూసేయాలి. కనుక నేను నా సాయశక్తిలో ప్రయత్నించి ఈ వీడియోని ఎంతవరకు చిన్నది చేయాలి, ఇందులో విస్తరించి మాట్లాడినవన్నీ తీసివేసి నేనేమి దీంట్లో యాడ్ చేయలేదు, కానీ ఈ ఎంతవరకు అవసరమో అంతవరకే కట్ చేసి ఈ వీడియోని నేను అప్లోడ్ చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూశారు కదా, సత్యం అనేది మరుగున పడిపోతుంది. గొప్ప దైవజనుడు దాన్ని యూట్యూబ్లో పెట్టినా కానీ కొద్దిమందే చూడగలుగుతున్నారు. సత్యాన్ని సాతానుగాడు బయటికి రానివ్వడు. కనుక దేవుడు మరలా నా ద్వారా ఈ వీడియోని
యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కృప చూపాడు. అయితే నన్ను క్షమించాలి, వేరే యూట్యూబ్లో తీసుకోవడం కూడా మరి ఆయన్ని అనుమతి లేకుండా నేను తీసుకున్నాను, ఆయన నన్ను క్షమించాలి. అలాగే ఈ వీడియో చేసిన దైవజనుడు కూడా నన్ను క్షమించాలి. అయితే నా ఆలోచన, నా తపన ఏంటంటే అనేక మంది సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ సత్యం అనేది మరి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కనుక ఆ దైవజనుడు ఎంతో చక్కగా చెప్పారు. మనం చెప్పాలంటే కూడా అంత చెప్పలేము. ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను, దేవుడు ఆ దైవజనుడికి దర్శనమిచ్చి అవంతా అలా చెప్పడానికి కృప చూపాడు దేవుడు. ఆయనకిచ్చిన జ్ఞానం అమోఘమైంది. కనుక ఆ జ్ఞానం నాకెక్కడది? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వీడియో నేను ఈ రీతిగా మరి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియోలో ఉన్నది గమనించారు కదా, సత్యాన్ని గమనించారు కనుక మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా దీన్ని పంపించండి. ఇది నేను లైకుల కోసమో లేకపోతే దేనికోసం నేను పెడతలేదు. యూట్యూబ్లో నేను వీడియో పెట్టి చాలా 2 సంవత్సరాల పైన అయింది. అలాగని ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దామని కూడా 2 ఇయర్స్ నుంచి కూడా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ సాతానుగాడు అనేక అవాంతరాలు పెట్టి ఈ వీడియోని పెట్టకుండా నాకే ఈ సెల్ ద్వారా పెడదామంటే సెల్ ఏమో మరి దాని మెమరీ అయిపోవడం, ఏ విధంగా చేద్దామన్న అనేక సార్లు ఈ వీడియో సగం చేయబోతే మళ్ళీ డిలీట్ అయిపోవడం, అనేక ఇబ్బందులు పడ్డాను నేను. అయినా ఈ వీడియోని మరి అప్లోడ్ చేస్తున్నాను. మరి అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఒకవేళ దీనిలో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా వస్తే ఆ దైవజనుడికి ఫోన్ చేయండి మీరు. ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఆయన ఫోన్ చేయండి. ఎందుకంటే నాకు ఫోన్ చేసినా నేను తెలిసినంతవరకు చెప్తాను, కానీ నాకంటే ముఖ్యంగా ఆ దైవజనుడికి పూర్తిగా వివరాలు తెలుస్తాయి కాబట్టి ఆ దైవజనుడికి ఫోన్ చేయండి, చక్కగా సమాధానం చెప్తారు. ఓకే, ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.